ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దక్షిణ కన్నడలో సుల్య తాలూకులో ఉన్న సుప్రసిద్ధ దేవస్థానమైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి, ఆ ఆలయ స్థల పురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈశ్వరపుత్రుడు అయిన షణ్ముఖుణ్ణి ఇక్కడ నాగరూపంలో సుబ్రహ్మణ్యుడిగా ఆరాధిస్తారు. ఈ క్షేత్రం కుమారధార అనే నదీ తీరంలో ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడిని దర్శించని కన్నడిగులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతటి ప్రసిద్ధ ఆలయమిది. ఇక్కడకు భక్తులు మూల మూలల నుంచి వస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అత్యంత శక్తివంతమైన ఆలయం. స్కాంద పురాణం ప్రకారం కుమారధారలో స్నానం చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే ఎంతటి రోగమైనా, చర్మ సమస్యలైనా వాసి అవుతాయి అని ఉంది. అనేక భక్తులకు ఈ విధమైన అనుభవం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అనేక రహస్యాలతో కూడిన క్షేత్రం. చాలా మందికి తెలియని రహస్యాలు ఈ దేవాలయంలో ఉన్నవి. ఇక స్థల పురాణానికి వస్తే, కశ్యప మహాముని దక్ష ప్రజాపతి 13 మంది పుత్రికలను వివాహం చేసుకుంటాడు. అందులో కద్రు మరియు వినతి ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉండేవారు. వీరిలో కద్రువకు సంతానం 100 మంది పాములు, వినతికి ఇద్దరు మహాబలవంతులైన కుమారులు, గరుత్మంతుడు, ఊర్వుడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఇద్దరు పాలసముద్రం ఒడ్డుకు వెళ్తారు. అక్కడ కద్రువ ఇంద్రుడి తెల్లటి గుర్రాన్ని చూసింది. అది ఉచ్చైస్రవం. దానికి ఎక్కడా చిన్న మచ్చ కూడా ఉండదని తెలుసు. వినతికి అతిశయం ఎక్కువ అని, చెల్లి ఆ గుర్రాన్ని చూసావా? పౌర్ణమి నాడు ఉండే చంద్రబింబానికి నల్లమచ్చ ఎలా ఉంటుందో అంత తెల్ల గుర్రానికి తోక దగ్గర నల్లమచ్చ చూసావా అంది. అది విన్న వినత నవ్వి, దానికి ఎక్కడా నల్లమచ్చ లేదు, అంతా తెల్లగానే ఉంది అంటుంది. అంతలోపు చీకటి పడుతూ ఉంటుంది. సరే అయితే పందెం వేసుకుందాం. నల్లమచ్చ ఉంది అని నేను, లేదు అని నువ్వు. రేపు వచ్చి చూద్దాం. నల్లమచ్చ ఉంటే నువ్వు నాకు దాసివి అవ్వాలి, నేను చెప్పింది చెయ్యాలి. లేదు అంటే నేను నీకు దాసిని అవుతాను అంటుంది. సరే అంటూ ఇద్దరూ తిరిగి వచ్చేస్తారు. ఈ పందెం కోసం తన పిల్లలైన పాములను సహాయం తీసుకుని కద్రువ గెలిచి వినతిని తన దాసిని చేసుకుంటుంది. ఈ మోసం విషయం వినతి కొడుకైన గరుత్మంతుడికి తెలిసి తన పిన్న తల్లిని ఏమీ చెయ్యకుండా తనకు పుట్టిన సర్పాల మీద విరుచుకుపడతాడు. అలా దేవేంద్రుడు వద్ద సర్పభక్షక వరాన్ని పొంది సర్పాలను చీల్చి చెండాడుతూ ఉంటాడు. దీంతో ప్రాణభయంతో శేషుడు శ్రీహరి తల్పంగా వెళ్లగా కొన్ని పాములు శివుని వద్దకు వెళ్లాయి. కాళింగ అనే సర్పం నందగోకులంలో యమునా నదిలో దాక్కుంది. వాసుకి అనే మహాసర్పం మాత్రం దారా నది పక్కనే ఉన్న బిలద్వారా అనే గుహలో దాక్కుంటుంది. అది తెలిసిన గరుడు వాసుకి ఉన్న దగ్గరకు వస్తాడు. ఇద్దరి నడుమ భీకర యుద్ధం జరుగుతుంది. విషయం తెలిసిన కశ్యప మహర్షి వచ్చి గరుడునితో, వాసుకి మహాశివభక్తుడు, అతని వలన అనేక లోక కళ్యాణ కార్యాలు జరగాలి కనుక అతనిని విడిచిపెట్టు అని చెప్తాడు. దాంతో వాసుకిని వదిలేస్తాడు గరుడు. అప్పటికే ఒంటి నిండా గాయాలతో అలసిపోయి ఉంటాడు వాసుకి. అలా వాసుకిని నువ్వు శివుడి కోసం తపస్సు చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు కశ్యపుడు. వాసుకి శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, నువ్వు మహీ నదిలో స్నానం చేయి, నీకు వెంటనే స్వస్థత కలుగుతుంది. ఆ నదిలో స్నానం చేస్తే ఎలాంటి రోగాలైనా నయమవుతాయి, కర్మలు కూడా పోతాయి, అది అంత శక్తివంతమైనది అని చెప్తాడు. వాసుకి, దేవా నన్ను గరుత్మంతుడి నుండి రక్షించండి అని వేడుకోగా, దానికి నువ్వు ఇక్కడే కుమారస్వామికి తపస్సు చేస్తూ ఉండు. నా కుమారుడైన షణ్ముఖుడు భూలోకానికి త్వరలో వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఆయనను నీపై వెలసే వరాన్ని కోరుకో. అప్పుడు గరుత్మంతుడు నిన్ను ఏమీ చెయ్యడు అని చెప్పి అంతర్ధానం అవుతాడు. అలా కుమారస్వామి కోసం తపస్సు చేస్తాడు వాసుకి. ఇంతలో కుమారస్వామి తారకాసురుణ్ణి వధించి తన శక్తి ఆయుధాలకు అంటిన రక్తాన్ని దారానదిలో కడగటానికి వస్తాడు. అలా తన ఆయుధాలను కడిగాడు కాబట్టి దీనిని కుమారధార అని పిలుస్తారు. దీనినే దారాతీర్థం అని కూడా పిలుస్తారు. ఇదే మహీనది. దేవతలను తారకాసురుడి బారి నుండి రక్షించిన కుమారస్వామికి ఇంద్రుడు తన కూతురు దేవసేనను ఇచ్చి వివాహం చేస్తాడు. అదే సమయంలో అక్కడ తపస్సు చేసుకుంటున్న వాసుకి కుమారస్వామిని దర్శనం చేసుకుని, స్వామి మీరు ఇక్కడే నాపై శాశ్వతంగా కొలువై ఉండే వరాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు. దానికి కుమారస్వామి, నేను దేవసేన సమేతంగా వాసుకితో ఈ క్షేత్రంలోనే కొలువై ఉంటాను అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అలా సుబ్రహ్మణ్య దేవుడిని ధరణికి తెచ్చిన వాసుకిని ఇక్కడ ఇంటిలో నాగబ్రహ్మ అనే పేరుతో పూజిస్తారు అని సకల దేవతలు వరాన్ని ఇచ్చారు. అందుకే ఇక్కడ వాసుకి నాగదేవునికి చెందిన పూజలు సుబ్రహ్మణ్యుడికి చెందుతాయి అని నమ్ముతారు. అందుకే ఇక్కడ గర్భాలయంలో శివలింగం పైన ఆదిశేషుడు, ఆ పైన వాసుకి, ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక్కడ లోపలికి ఎవ్వరిని అనుమతించరు. గరుడ స్తంభానికి అటూ ఇటూ నిలబడి దర్శనం చేసుకోవాలి. ఇప్పటికీ అక్కడ వాసుకి దాక్కున్న బిలద్వార గుహను చూడవచ్చు. ఇక వాసుకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చిన స్థలమే ఆది సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం. దీనిని దర్శించుకున్నాకే కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాలి అంటారు. ముందుగా కుమారధారలో స్నానం చేసి వచ్చి ఈ 2 ఆలయాలను దర్శించుకోవాలి.
ఇక కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు. ఇక మహామంగళ హారతి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారి, తరువాత మధ్యాహ్నం 3:30కు ఒక్కసారి ఇస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళాలి అంటే ఎవరైనా మంగళూరు ఆర్ఎల్స్ బెంగళూరు రావాల్సిందే. అక్కడ్నుంచే ఈ దేవస్థానానికి వెళ్ళాలి. ఇక ముందుగా ధర్మస్థలకు వెళ్లి ఆ తరువాతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్ళాలి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం 5,000 సంవత్సరాల పురాతనమైనది అని చెప్తారు. ఇది కుక్కే పట్నంలో ఉంది కనుక దీనిని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అని పిలుస్తారు. బెంగళూరు నుంచి 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక బెంగళూరు నుంచి అయితే జర్నీ 7 గంటల సమయం పడుతుంది. ఈ ఆలయం ఎప్పుడూ రష్గానే ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఇంకా రష్గా ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్ళాలి అంటారు. వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ ఆలయంలో చేసుకునే అశ్లేష బలి పూజ అనేది అందరూ చేసుకుంటారు. ఇది సర్పదోష, నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం అన్నిటినీ నివారిస్తుంది అని నమ్ముతారు. ఇక ఈ ఆలయంలోనికి వెళ్ళడానికి ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్నే ధరించాలి. జెంట్స్ అయితే షర్ట్ బనియన్ విప్పేసి వెళ్ళాలి. ఇక ఈ ఆలయానికి వెళ్లే ముందు ఖచ్చితంగా కుమారధారలో స్నానం చేసే వెళ్ళాలి. ఇక అందరికీ వచ్చే డౌట్ వచ్చి కేవలం సర్పదోషాలు ఉన్నవారే ఈ ఆలయాన్ని దర్శించుకోవాలా అని. అలా ఏమీ లేదు, ఎవరైనా దర్శించుకోవచ్చు. ఇక ఇక్కడ జరిగే సర్ప సంస్కారం, నాగప్రతిష్ఠ అందరూ చెయ్యాలా అనే డౌట్ కూడా ఉంటుంది. అలా ఏమీ లేదు. ఇక్కడకు ఎక్కువగా ఆరోగ్యం కోసం, పిల్లల కోసం వస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వీడియోలో టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అక్కడ జరిగే పూజలు ఏమిటి, ఎవరెవరు చేసుకోవాలి, అకామిడేషన్ ఏంటి అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.